ఒకవేళ అమెరికా తన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద దాడి చేస్తే ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ఇంధన విద్యుత్ రంగాల మీదనే కాదు, ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతిచ్చే గల్ఫ్ దేశాల్లో నీటి శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ తమ విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తే ప్రతి దాడులు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. ప్రతీకారంగా యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ లోని ఇంధన విద్యుత్ డీశాలినేషన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అయితే పర్షియన్ గల్ఫ్లో 80% విద్యుత్ కేంద్రాలు ఇరాన్ క్షిపణి వ్యవస్థ పరిధిలోనే ఉన్నాయి. ఇజ్రాయెల్లోని అతిపెద్ద పవర్ ప్లాంటు ఓరట్ రాబిన్ దెబ్బతింటే రాజధాని టెలి ఆవివ్లో అంధకారం అలుముకుంటుంది. నీటి శుద్ధి ప్లాంట్ల మీద బాంబులు వేస్తే మంచినీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. హైఫా పవర్ స్టేషన్ దాడికి గురైతే ఇజ్రాయెల్ గ్రిడ్ కుప్పకూలుతుంది. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి అనేది ఒక దేశంపై దాడి మాత్రమే కాదు, అది ప్రపంచ ఇంధన భద్రతపై దాడి లాంటిదే. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదని రక్షణ అధ్యయనాల నిపుణులు హెచ్చరిస్తున్నారు.